మన బండి అయితే దిగిపోయింది మిషన్. మరి ఎప్పుడు వస్తుందో చూద్దాం లాస్ట్ వరకు బాగా. మనోడు ఏంటంటే స్టార్టింగే మూలకి వెళ్ళిపోయినామన్నమాట టర్నింగ్లోకి. ఫస్ట్ రౌండ్ అనమాట ఇది. ఫస్ట్ రౌండ్లో మనోడు సైడ్ కార్నర్ కటింగ్ అయిపోతాడు అనుకున్నాం. యాక్చువల్లీ అక్కడ దిగదు ఎప్పుడు బండి కూడా. లాస్ట్ ఇయర్ అయితే టాటర్ దిగిపోయింది ఆ ప్లేస్లో. నేను అన్లోడ్కి వెళ్ళి వచ్చేలాగా మనోడైతే అందులో పెట్టేసాడు పట్టుకొచ్చి. ఫ్రంట్ బ్యాక్ మూవ్ అవుతుంది తప్ప మిషన్ వచ్చేలాగా కనబడతాను. ఓనర్ అయితే సీనియర్, మన డ్రైవర్ అయితే అంత ఎక్స్పీరియన్స్ లేడు. ఓనర్ అయితే మరి బండి బైక్ లాగేస్తాడు. ఎదురు గొట్టు ఉండడం వల్ల ఆపోజిట్ వెళ్ళట్లేదంట. సరే తవ్వు చూద్దాం కదా అని చెప్పేసి తవ్వుతున్నారు గట్టు. ఇది ఏమవుతుందంటే పిరికి మట్టి అనమాట. గట్టి ఎంత తవ్వినా గడ్డపారకు రాదు, పార ఉండాలి. పార ఉంటే వస్తున్నారు. గడ్డి తొక్కాం అప్పటికే, గడ్డి తొక్కినా కానీ రావట్లేదు నాకు బండి బయటికి. చూద్దాం మనం కూడా ఏం చేస్తాం లాస్ట్ వరకు. బండి దిగిపోతే ఎలా ఉంటుందంటే మిషన్ ఆపరేటర్కి, మిషన్ ఓనర్కి, రైతుకి, ట్రాక్టర్ వాడికి అందరికీ లాస్. ఎందుకంటే వర్క్ నడకపోతే మిషన్ గంటలు రావు. దానికి రైతుకి టైం బొక్క, మిషన్ ఓనర్కి టైం బొక్క, ట్రాక్టర్ వాడికి బొక్కే. ఎందుకంటే మిషన్ నడిస్తేనే కదా ట్రాక్టర్కి పని ఉండేది. ఒక యంత్రం ఆగిపోవడం వల్ల మొత్తం 4-5 లాస్ అవుతారు అన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఎవరి పొలాల్లో ఎక్కడైనా గోతులున్నా, లేకపోతే పాత ఏమన్నా మట్టి తీసిన గొతుకులున్నా, మిషన్ వాడికైనా సరే, ట్రాక్టర్ వాడికైనా సరే, ఎవరికైనా సరే ముందుగా తెలియజేయండి. ఎందుకంటే మిషన్ దిగిపోయిందంటే ఆ టైము, ఆ డీజిల్, ఆ కష్టం ఎవరికి యూజ్ అయ్యేది కాదు. అది అందరినీ ఇబ్బంది పెట్టేదే. కాబట్టి పొలంలో ఎటువంటి గోతులున్నా చెప్పండి మిషన్ వాడికైనా, ట్రాక్టర్ వాడికైనా ముందే. లాస్ట్లో కావాలితే వెనక్కి ముందుకు వేసి దాన్ని కవర్ చేస్తాడు. స్టార్టింగ్లోనే అందులో దిగిపోతే డీజిల్ అంతా బొక్క. పొద్దున్న సాయంత్రం దాకా పని ఉండదు, అన్ని రకాలుగా నష్టపోతారు అన్నమాట. ఈ హార్వెస్టర్ పొలాలు ఎలా ఉంటాయంటే అందులో కింద దూరి లాగాల్సి వస్తుంది. ఇదేమవుతుందంటే పైదాకా ఎక్కింది అక్కడైతే స్లిప్పింగ్ అయిపోతుంది. ఓనర్ వస్తే ఎంత ఇబ్బంది ఉండదు. ఓనర్ అయితే సీనియర్ బాగా, ఆయన ఎదురు చేయగలడు. లేదా మన బండికి రోపు కట్టి లాగదాం అనుకున్నాం 575కి. చూద్దాం, రాకపోతే ఇంక అదే పరిస్థితి ఫైనల్గా. మా అన్న అయితే వచ్చాడు, ఓనర్ అయితే వచ్చాడు, కుమార్ అన్న. మిషన్ అయితే తమిళనాడు అనమాట. ఇది లోకల్ మిషన్ కాదు, తమిళనాడు వాళ్ళు. ఇప్పుడు కుమార్ అన్న ఇప్పుడు మిషన్ మీద ఉన్న అతను అయితే తెలుగు మాట్లాడతాడు. నేనేమైనా మాట్లాడితే తనకు అర్థమవుతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇందాక ఎక్కిన మిషన్ డ్రైవర్కి అయితే వాడికి అసలు తెలుగే రాదు. మనం ఏం చెప్పినా వాళ్ళకి అర్థమవుతుంది. మనకు తమిళ్ రాదు, వాడేం చెప్పినా మనకు అర్థం కాదు. మనవాడు ఏం చేస్తున్నాడంటే వెనకాల మట్టి గట్టిగా ఉంది, ఎదరికైతే గట్టి అడ్డు వచ్చేస్తుంది కదా అని చెప్పేసి వెనక్కి లాగుతున్నాడు అనమాట. మ్యాక్సిమం వెనక్కైతే వచ్చేయచ్చు, ఫ్రంట్కైతే రాకపోవచ్చు. కానీ చూద్దాం. కుమారం వచ్చాడంటే వచ్చాడు. మనోడి సీనియారిటీ ఎంతవరకు పనిచేస్తుందో. మనందరం ప్రేక్షకులు మాత్రమే, ఓన్లీ చూడడానికే. అక్కడ ఏ పని చేయలేము, ఏం చేయాలన్నా దాని కింద దూరాలి.